ప్రధాన అంశాలు చూసినట్టయితే ప్రధానంగా ఇక్కడ బీజేపీ పార్టీ గురించి ఆ పత్రిక ఒక ప్రధాన శీర్షికని మనం ఒక వ్యాసాన్ని మనం ఈ పత్రికలో చూడొచ్చు. బీజేపీకి 300 సీట్లు గెలుస్తుందా, నిజంగా అంత నమ్మకం ఆ పార్టీకి ఉందా అనేది ఇక్కడ ప్రధాన అంశాన్ని వాళ్ళు తీసుకోవడం కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నిజానికి బీజేపీ పార్టీ అనేది మనకందరూ తెలుసు, స్వతంత్ర సంగ్రామంలో లేని పార్టీ. ఒకటి, గతంలో బీజేపీకి 2 సీట్లు ఉండేవి. 2 సీట్ల నుంచి లాల్ కృష్ణ అద్వానీ అయోధ్య రథయాత్ర తీసుకొచ్చి దాదాపు 200 సీట్ల దాకా దాన్ని లాక్కుపోయాడు. అంటే 200 సీట్ల నుంచి 200 సీట్ల దాకా తీసుకుపోయిన ఒక భారతీయ జనతా పార్టీకి ప్రజా సమస్యల మీద అవగాహనతో వచ్చింది కాదని, అంటే కేవలం ఒక రాముడు ఒక దేవుడు వల్లే వాళ్ళు ఆ స్థితికి తీసుకురావడం జరిగింది. ఈరోజు కూడా మనం చూస్తున్నాం, గతంలో ఉన్న రాజకీయాలు వేరు, ఈనాడు ఉన్న రాజకీయాలు వేరు. కానీ బీజేపీ మాత్రం ఒకే ఒక ఏజెండాతోనే ఈరోజు ప్రజల మధ్యలోకి వస్తుంది. నిజానికి ఒక విధంగా చెప్పంటే ప్రజల మనసు కూడా మరి వాళ్ళు ఏ విధంగా దోచుకుంటారు అర్థం కావట్లేదు, కానీ ప్రజల మనసు కూడా దోచుకుంటారు. ఇప్పుడు తాజాగా అక్కడ రామ మందిరాన్ని నిర్మించారు అయోధ్యలో. మళ్ళీ ఆ రామ మందిరాన్ని బూచును చూపించి ఈరోజు మళ్ళీ 3వ పర్యాయం కూడా కంటిన్యూగా మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ఇక్కడ వాళ్ళ ఎత్తుగడలు ఉన్నాయి. నిజానికి మరి అక్కడ దాదాపు ఒక 303 సీట్ల నుంచి ఈరోజు 400 సీట్ల దాకా రావాలని చెప్పేసి ఆ పార్టీ ఆశిస్తుంది. ఆ దశగా మరి వాళ్ళు ఆశిస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేందుకు అవకాశం ఉందా? ఎందుకంటే నిజానికి గతంలో రాహుల్ గాంధీ ఒక ఆఫీస్ వరకే పరిమితమై ఒక చిన్న కుటుంబంలాగా ఉన్న రాహుల్ గాంధీ ఈరోజు భారతదేశ రాష్ట్రాల్లో తిరుగుతూ పాదయాత్ర చేస్తూ ప్రజల మనసును దోచుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆయన పాదయాత్ర చేసి రకరకాల ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోయి ఈరోజు మన నిజాన్ని కూడా ఒక సూపర్ హీరో లాగా ఈరోజు భారతదేశంలో రాహుల్ గాంధీ వెలుగొందడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఆ దశ మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి మిత్రపక్షాలు ఉన్నవాళ్ళు దూరమైనరు. అట్లాగే కొన్ని లేని రాష్ట్రాలలో కూడా, మిత్రపక్షాలు లేని రాష్ట్రాల్లో కూడా, ఉదాహరణకి చూసుకుంటే మహారాష్ట్ర చూసుకుంటే గతంలో మరి ఇప్పుడు శివసేన ఉంది, శివసేన బలంగా ఉంది. శివసేనని బలంగా ఏక్నాథ్ షిండే ద్వారా శివసేనని ముక్కలు చేసి ఈరోజు అక్కడ కూడా అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు. అట్లాగే అజిత్ పవార్ అనే ఒక బూచితోని మరి శరద్ పవార్ని పడగొట్టి అక్కడ కూడా ఆ పార్టీని చీరక తీసుకొచ్చి మరి వాళ్ళు కూడా అక్కడ మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. అంటే ఈ దశగా బీజేపీ ఏ రాష్ట్రంలో అయితే లేదో ఆ రాష్ట్రంలో విచ్ఛిన్నం చేయడానికి, అక్కడ ప్రభుత్వాలను కానీ అక్కడ ఉన్న అధికార పార్టీకి ఎవరైతే మిత్రపక్షాలను వాళ్ళని దూరం చేయడంలో మాత్రం బీజేపీ చాలా సిద్ధాస్తులు. మరి ఆ దశగా చూసినప్పుడు మరి ఇక్కడ కూడా చెప్తాం, నిన్న కూడా తెలంగాణలో వచ్చేసరికి మీ ప్రభుత్వం 48 గంటల్లో పోతుంది, ఒక సంవత్సరంలో పోతుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లాగే అనలేదు, ఏ మాట అనలేదు. మరి ఒకవేళ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అవ్వాలంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి అధికారాన్ని గుంజుకున్నారు కాబట్టి మరి ఈరోజు బీఆర్ఎస్కి ఆ అక్కసు ఉంటుంది కాంగ్రెస్ మీద. కానీ నీకు ఏ అక్కసు ఉంటుంది? నీ గతంలో ఉండేదే 3-4 సీట్లు, 2 సీట్లు ఉన్నాయి, ఒక సీట్ నుంచి మళ్ళీ ఒక 2-3-4 సీట్ల దాకా వచ్చినాం. 4 సీట్ల నుంచి ఈరోజు 8 సీట్లకు వచ్చింది తెలంగాణలో బీజేపీ పార్టీ. మరి 8 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా పలగొడుతుంది? అంటే ఇదంతా ఏంటంటే తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కానీ అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ భయప్రాంతాలకు గురి చేసి ఈడీ ద్వారా లేదా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రకరకాల పద్ధతుల్లో వాళ్ళని భయపెట్టి ఏదైతే ఒక నీచమైన రాజకీయానికి ఈరోజు గత 70 సంవత్సరాల్లో ఏ రోజు లేదు. ఈరోజు సరే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని పర్యాయాలు కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్న విమర్శలు ఉన్నప్పటికీ ఇంత ఘోరంగా ఇంత నీచంగా ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు చేయలేదు. కానీ బీజేపీ మాత్రం అన్ని రాష్ట్రాలు మనం చూస్తున్నాం. మొన్న మధ్యప్రదేశ్లో జరిగింది మనం చూసాం. అంటే ఒక రాష్ట్రం అని చెప్పలేము, అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్న అధికార పార్టీని విచ్ఛిన్నం చేసి అక్కడ ఉన్న మిత్రపక్షాల దగ్గర ఏదైతే వాళ్ళకు అనుకూలంగా లేని మిత్రపక్షాలు ఉన్నారో వాళ్ళని మన దగ్గర తీసుకోవడం, వాళ్ళని రకరకాల ప్రలోభాలకు గురిపెట్టడం, లేదా ఈడీ ద్వారా వాళ్ళకి నోటీసులు పంపించడం, వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం గతంలో 2014 నుంచి 2023 దాకా నీకు అవసరం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఏదైతే ఉందో సఖ్యతగా ఉన్నాం. పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ నీకు సీట్లు తక్కువ ఉన్నప్పుడు, రాజ్యసభలో సీట్లు తక్కువ ఉన్నప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ తీసుకున్నాం. ప్రతి బిల్లులో కూడా నీకు కేసీఆర్ గారు సపోర్ట్ చేసి ఈరోజు నీ ప్రభుత్వంలో చాలా వరకు బిల్లులు ప్రజా వ్యతిరేకమైన బిల్లులను కూడా పాస్ చేయడంలో మరి నీకు ఈ కేసీఆర్ తోడ్పడిండు.
సరే మరి ఆ పాపం కొట్టుకొని సారు ఇంటికే పరిమితం అయ్యిండు, అదొక భాగం. అయితే ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నువ్వేం చేసినావంటే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఏమనకుండా తీర ఎన్నికల ముందు అంటే బీఆర్ఎస్ను కూడా భయపెట్టి తను గుప్పెట్టకు తెచ్చుకోవడానికి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతుర్ని కవితను కూడా నువ్వు తీసుకొచ్చి నువ్వు తిహార్ జైల్లో పెట్టావు. అంటే ఇదంతా ఎట్లా ఉందంటే ఉంటేనేమో మోడీ జేబులో ఉండాలి, లేకపోతే జైల్లో ఉండాలి. ఈ 2 నినాదాలతోనే మరి మోడీ బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇది కూడా మళ్ళీ రిపీట్ చేయాలని చెప్పి వాళ్ళ యొక్క కుయుక్తులు పన్నుతున్నారు. మరి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున అంటే డబ్బులకి అయితే కొదవలేదు. అధికార పార్టీలు పెట్టడం సహజం, కానీ ఒక జాతీయ పార్టీ ఉండి జాతీయ పార్టీ అధికారంలో ఉండి కూడా ఈ రాష్ట్రాన్ని ఒక కొల్లగొట్టడానికి ఈ రాష్ట్రంలో 100 కోట్లు ఏర్లై పాడుతున్నాయి మనం చూస్తున్నాం. మన దాకా కూడా కొన్ని మీడియా సంస్థలు వచ్చినాయి. దాదాపు 4,800 కోట్ల దాకా ఈరోజు వాళ్ళు నల్ల డబ్బులు ఏదైతే అక్రమ రవాణా చేస్తున్నారో పట్టుకున్నారు. ఇదంతా కూడా ఈసీ దగ్గర ఉంది. ఈ క్రమంలో ఇక్కడ ప్రజలు కూడా ఒకటి గమనించాలి. నిజానికి ఈ భారతదేశంలో మరి ఇక్కడ చూస్తున్నాం సరి అయిన పరిపాలన చేస్తూ ప్రజలకు మెరుగైన ప్రజాస్వామ్య పద్ధతిలో మెరుగైన పరిపాలన ఇచ్చిన వారికే ఎన్నిక చేసుకుంటే బాగుంటుంది. కానీ ఒక దేవుణ్ణో లేకపోతే ఇంకో దాన్నో అడ్డుపెట్టుకొని పరిపాలన చేసిన దాంట్లో మాత్రం మరి బీజేపీ పార్టీని కూడా ఒకసారి అందరూ గమనించాలి. మరి మేలు చేస్తుంది అనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం మరి దేశ ప్రజలకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము సూచిస్తాం.